ఏమన్నావు నువ్వు కూడా మా స్కూల్లో చదువుకుంటావా? అవును, విన్నావుగా, మళ్ళీ అడుగుతున్నావే. చూస్తూ ఉండు, మీ స్కూల్లోనే చదువుకుంటాను నేను. అద్దంలో మొహం చూసుకున్నావా? పని మనిషిలా ఉంటావు నువ్వు. నీలాంటి అమ్మాయి మా స్కూల్లో చదువుకోకూడదు. వంశీ, గంగతో మాట్లాడదు తెలిసిందా? ఇంకెప్పుడు తనని పని మనిషి అనొద్దు. వర్షావదన, ఇది కూడా చెప్పు తనకి. ఎవరో అన్నంత మాత్రాన నేను పలిపిల్లనైపోను. చూస్తూ ఉండు, మీ స్కూల్లోనే చేరతాను నేను. అర్థమైందా? చదువుకుంటే కదా నువ్వు పాస్ అయిపోయేది. అప్పుడే కానీ అడ్మిషన్ దొరుకుతుంది. వంశీ, ఇప్పుడు చదివి చూపించు. వంశీ, 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 ఇవ్వు. వంశీ, వంశీ, నా పుస్తకం ఇవ్వు. నా నువ్వు మా స్కూల్లో పుస్తకం చదువుతావా? ఇవ్వు. నీ మొహం చూసుకున్నావా? రాజు తీసుకో తీసుకో తీసుకో. ఇదే బుక్ తీసుకో చూద్దాం. వదిలు నా పుస్తకాన్ని, వదిలు. మమ్మీ మమ్మీ తొందరగా రా. అయ్యో నా బంగారం, ఏమైంది నీకు? చిన్నా, అయ్యో, అరే ఎలా పడిపోయావరా నువ్వు? ఏమైంది? ఎవరు పడేశారు? ఏమైంది? చూసుకొని దిగాలి కదా వంశీ నువ్వు. నా అంతటి నేనేం పడలేదు. అదిగో ఆ గంగానే దోసేసింది. లేదు, నేనేం తన్ని తోసేయలేదు. నేను నా పుస్తకం తీసుకున్నాను. నా చేతిలో నుంచి లాక్కొని పారిపోయి వచ్చాడు. మా అబ్బాయి అబద్ధం చెప్పడం అర్థమైందా నీకు? నువ్వే తనని తోసేసుంటావు. ఎంత ధైర్యమే నీకు? వాడు నీకేం ద్రోహం చేశాడని వీడి మీద పగ తీర్చుకుంటున్నావు. గంగ చెప్పింది నిజమే. తనేమో చదువుకుంటుంది. అప్పుడు వంశీ వచ్చి తనని ఏడిపిస్తున్నాడు. పుస్తకం తీసుకుని పారిపోయాడు.